నాని అనే కాదు, తెలుగు హీరోలు ఈ మధ్య కాలంలో హుక్ స్టెప్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సాంగ్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతికి చిరు తనదైన హుక్ స్టెప్ తో టాలీవుడ్ ను షేక్ చేశాడు. అంతకు ముందు వారబ్బాయి కూడా సేమ్ హుక్ స్టెప్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు. మొన్న సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు వేసిన హుక్ స్టెప్ టాలీవుడ్ లో ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. మెగా ఫ్యాన్స్ కు ఎక్కడా లేని జోష్ తీసుకొచ్చింది. చిరు మళ్లీ ఐకానిక్ స్టెప్స్ రిపీట్ చేయడంతో సోషల్ మీడియా సైతం షేక్ అయింది. అంతకు ముందు మెగా పవర్ స్టార్ కూడా తనదైన హుక్ స్టెప్ తో వచ్చాడు. పెద్ది కోసం రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ చాలా కాలంగా ఈ సినిమాకు సోషల్ మీడియాలో క్రేజ్ కంటిన్యూ అయ్యేలా చేస్తోంది. పైగా ఈ హుక్ స్టెప్ ని స్వయంగా చరణ్ కంపోజ్ చేయడం విశేషం. ఇక RRR లో తారక్ తో కలిసి రామ్ చరణ్ వేసిన నాటు నాటు స్టెప్పులు తెలుగు సినిమాకు ఏకంగా ఆస్కార్ తెచ్చిపెట్టాయి. పాన్ ఇండియాను షేక్ చేసిన అల్లు అర్జున్ చిత్రం పుష్పలో బన్నీ వేసిన హుక్ స్టెప్స్ కూడా ఈ సినిమాకు కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. మూవీ రిలీజ్ టైంలో చాలా వైరల్ అయ్యాయి. గుంటూరు కారం కోసం మహేష్ కూడా టాలీవుడ్ కు ఒక హుక్ స్టెప్ ఇచ్చాడు. కాకపోతే ఆ హుక్ స్టెప్ టాలీవుడ్ దాటి పాన్ ఇండియాను షేక్ చేశాయి. మొత్తంగా టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు మాత్రమే కాదు, హుక్ స్టెప్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది.